భగవద్గీత 2వ అధ్యాయం 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరినః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. నాశనము లేనిది, కొలవడానికి కానిది మరియు శాశ్వతమైనది అయిన జీవుడి యొక్క భౌతిక శరీరం ఖచ్చితంగా అంతమైపోతుంది. కాబట్టి భరతవంశీయుడా, యుద్ధం చెయ్యి. తాత్పర్యము: భౌతిక శరీరం స్వభావరీత్యా నశ్వరమైనది. ఇది తక్షణమే నశించిపోవచ్చు లేదా 100 సంవత్సరాల తర్వాత కావచ్చు. ఇది కేవలం సమయానికి సంబంధించిన ప్రశ్న మాత్రమే. దీనిని నిర్వధికంగా కాపాడుకునే అవకాశం లేదు. కానీ జీవాత్మ ఎంత సూక్ష్మమైనది అంటే దానిని చంపడం పక్కన పెడితే శత్రువు కంటికి కూడా అది కనిపించదు. మునుపటి శ్లోకంలో పేర్కొన్నట్లుగా అది ఎంత చిన్నదంటే దాని పరిమాణాన్ని ఎలా కొలవాలో ఎవరికి ఎటువంటి అవగాహన ఉండదు. కాబట్టి 2 కోణాల నుండి చూసినా దుఃఖించడానికి ఎటువంటి కారణం లేదు. ఎందుకంటే జీవుణ్ణి ఉన్నది ఉన్నట్లుగా చంపలేరు మరియు భౌతిక శరీరాన్ని ఎంత కాలమైనా లేదా శాశ్వతంగా రక్షించలేరు. పరమాత్మ యొక్క ఈ సూక్ష్మ కణం తన కర్మల ప్రకారం ఈ భౌతిక శరీరాన్ని పొందుతుంది. అందువల్ల మతపరమైన సూత్రాల ఆచరణను ఉపయోగించుకోవాలి. వేదాంత సూత్రాల్లో జీవుడు పరమ కాంతిలో ఒక భాగం కాబట్టి కాంతిగా వర్ణించబడ్డాడు. సూర్యకాంతి విశ్వం అంతటిని ఎలా నిలబెడుతుందో అలాగే ఆత్మ యొక్క కాంతి ఈ భౌతిక శరీరాన్ని నిలబెడుతుంది. జీవాత్మ ఈ భౌతిక శరీరం నుండి బయటకు వచ్చిన వెంటనే శరీరం కుళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది. అందువల్ల ఈ శరీరాన్ని కాపాడేది జీవాత్మే. శరీరానికి స్వతహాగా ప్రాధాన్యత లేదు. భౌతిక శారీరక ఆలోచనల కోసం మతపరమైన కారణాన్ని త్యాగం చేయకుండా యుద్ధం చేయమని అర్జునుడికి సలహా ఇవ్వబడింది.